హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం ఫీల్డ్ విజిట్లో భాగంగా మాచర్ల మండలము చింతలతాండా గ్రామంలో 341 వెరైటీ సాగు చేస్తున్న రైతు మన జైష్వాల్ ప్రో, దాంతోపాటు ధృవ, కైరో 3 మందులు కూడా వాడారనమాట. వాడిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంది ఏంటనేది రైతు మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరండి? హనుమంత్ నాయక్. హనుమంత్ నాయక్ గారు ఎన్ని ఎకరాల మిర్చి పంట సాగు చేస్తున్నారు? 3 ఎకరాలు సార్. 3 ఎకరాల మిర్చి పంట సాగు చేస్తున్నారు. ఏ వెరైటీ సార్ ఇది? 341. 341. మిర్చి కాకుండా వేరే పంటలు ఏమైనా సాగు చేస్తారండి? వేరే ఇంకా పత్తి, మొక్కజొన్నలు, మొక్కజొన్న సాగు చేస్తాం సార్. ఓకే అండి. ఇప్పుడు ధృవ, కైరో ఇవి రెండు మీరు ఏ సమస్య ఉందని చెప్పి తీసుకొచ్చారు, స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందనేది మన రైతు సోదరులకు ఒకసారి తెలియజేయండి సార్. ఈ ధృవ సార్ మా పొలం పక్కన ఆయన కొట్టిండు సార్. ఓకే, నాకు కూడా తెలియదు. వచ్చి చూస్తే పలానా చోట నుంచి తెచ్చాను అన్నాడు సార్. అది తెచ్చిన తర్వాత నా చేలో ఎర్ర నల్లి, అది తామర పురుగు రెండు బాగున్నాయి సార్. ఇది కొట్టినంత ఇలా 5వ రోజు సార్. 5వ రోజు బాగా గ్రోతింగ్ బాగా వస్తుంది సార్. ముడత బాగా ఇచ్చింది, బాగా కొసలు బాగా నీట్ గా వస్తుంది సార్. వచ్చే ఇగుళ్ళు కూడా బాగా నీట్ గా వస్తుంది సార్. వచ్చే ఇగుళ్ళు నీట్ గా వస్తున్నాయి. అవును సార్. అంతకు ముందు మీకు ఎర్రనల్లి గాని నల్ల తామర పురుగులు గాని ఉధృతి బాగుంది సార్. ఇది వరకు ముడత తక్కువ ఉంది, గజ్జి ముడత. అదేలేనా. ఇది కొట్టినాక ధృవ కొట్టినాక బాగా గ్రోతింగ్ వస్తుంది సార్. ఈ రెండు కలిపి కొడితే ధృవ కొట్టిన తర్వాత మీకు ముడత అనేది క్లియర్ అయిపోయి మీకు చిట్టిగులు రావడం జరుగుతుంది. కొసలు బాగా వస్తున్నాయి. మరి కైరో సార్, కైరో ఎలా ఉంది? కైరో కొట్టిన తర్వాత మీకు ఎలా ఉంది ఫ్లవరింగ్ గానీ? అదే ఫ్లవరింగ్ సార్, బాగా పూత బాగా వస్తుంది సార్. బాగా ఇమ్మటనే పిందెలు పడుతున్నాయి, కాయ అవుతుంది. అదే అండి, ఈ పూత అంతా కూడా కాప్ సెట్ అవుతుంది సార్. క్రాప్ సెట్ అవుతుంది. కాప్ సెట్ బాగా గ్రోతింగ్ బాగా వస్తుంది సార్. ఓకే ఓకే. బాగానే ఇప్పుడు దాకా సుమారు ఎన్ని క్వింటాలు క్రాప్ సెట్ అయిందండి ప్రస్తుతానికి? ఇది ప్రస్తుతానికి అయితే కొంచెం 10-12 క్వింటాల్ లెక్క. 10-12 క్వింటాల్ దాకా ఆల్రెడీ క్రాప్ సెట్ అయిపోయింది. సెట్ అయింది సార్. ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ 10 క్వింటాల్ దాకా ఆల్రెడీ పూత అనేది ఉంది మీకు? ఉంది సార్. 10 క్వింటాల్ దాకా మళ్ళీ ఇప్పుడు ఈ పూత అంతా కూడా కాయ అయిపోయిందంటే మనకు 10 క్వింటాల్ మళ్ళీ కాపు సెట్ అయింది సార్, అంతేనా? అవును సార్. అవును సార్. ప్రతి రైతు కూడా ధైర్యంగా స్ప్రే చేసుకోవచ్చా సార్? ప్రతి రైతు ధైర్యంగా చేసుకోవచ్చు సార్. చూసారు, రైతు మాటలోనే మీరు విన్నారు. ధృవ వచ్చేసి మనకి ఎర్రనల్లి, నల్ల తామర పురుగులని ఉధృతిని అనేది కంప్లీట్ గా కూడా తగ్గించి మనకి వచ్చే ఇగుర్లు, చిట్టిగులు రావడం కూడా జరుగుతుంది మిత్రులారు. దాంతో పాటు రైతు వచ్చేసి కైరో అనేది ఫ్లవరింగ్ సంబంధించి స్ప్రే చేశారనమాట. రైతు మాటలోనే మీరు విన్నారు. మన క్వింటాల్ క్రాప్ సెట్ అయింది. ఇప్పుడు ఈ ధృవ, దాంతో పాటు ఈ కైరో కొట్టిన తర్వాత ఒక 10 క్వింటాల్ క్రాప్ అనేది సెట్ అయింది అన్నట్టుగా రైతు చెప్తున్నారు. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ రెండు స్ప్రే చేసుకున్నట్లయితే కైరో ఎకరానికి వచ్చేసి 500 ml, ధృవ వచ్చేసి 250 ml. ప్రతి రైతు సోదరులు కూడా ఇది స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో చాలా మంచి ఫలితాలు అనేవి ఉన్నాయి మిత్రులారా. ఈ వీడియోతో ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.